వేకువజాము ఇచ్చి దేవునితో సమయాన్ని గడిపే ఇష్టమైన మీ అందరికి కూడా మరి ప్రేమపూర్వకం వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత ఆసక్తి కలిగి ఉన్న మీ అందరికి కూడా వందనాలండి. మరి ఏసన్ గారి ద్వారా, సునంద్ బ్రదర్ ద్వారా, రాజవర్ధన్ గారి ద్వారా దేవుడు మీకు పరిచయం చేసినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానండి. ఈ రోజు నేను మీకు చెప్పబోయే అంశం, అది సహోదరులు మీకు ముందుగానే షేర్ చేశారు. ఏదంటే మందసముతో నీ బంధం ఎలా ఉందనేది. అది చెప్పే ముందుగా నాకు ఇప్పుడే ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఒకప్పుడు నేను సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఒక ప్రశ్న అడిగాను, దేశదిమ్మరి అనే సబ్జెక్ట్ అడిగినప్పుడు. అది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మిమ్మల్ని కూడా ప్రశ్న అడగడం జరుగుతుంది, గుర్తు ఎవరైనా ట్రై చేయండి. దేశదిమ్మరి అంటే ఏంటి బ్రదర్? ఇప్పుడు దేవుడు కయ్యని శపించి దేశదిమ్మరి అయిపోతావు అని చెప్పాడండి. అసలు దేశదిమ్మరి అంటే ఏంటి చెప్పండి బ్రదర్, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. వివిధ ప్రాంతాలకు సంచరించుకుంటూ వెళ్ళిపోవడం. వెరీ గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. దేశదిమ్మరి అనగానే మనం ఏమనుకుంటాం అంటే, దేశాలు పట్టుకుని తిరుగుతాడు, వాడికంటూ ఒక ప్లేస్ ఉండదు, ఒక ఇల్లు ఉండదు, ఒక కుటుంబం ఉండదు, ఏమీ ఉండదు. అసలు దేశదిమ్మరి ఏదైనా ఒక పెళ్లి సంబంధాన్ని ఇవ్వడానికి కూడా ఏమంటే సరిగ్గా ఉద్యోగం ఉండదు, ఇంటి దగ్గర ఉండడు, వాడు దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటాం. అసలు బైబిల్ చెప్తున్నటువంటి దేశదిమ్మరి ఏంటి అని అంటే, మనం చూసుకున్నట్లయితే కయ్యని దేవుడు శపించాడు కదండి. ఒకసారి కయ్యని గురించి చూద్దామండి. ఆదికాండం 4వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం దయచేసి ఎవరైనా చదివినట్లయితే 16వ వచనం కూడా ఒకసారి చదవండి. కయ్యను సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడు అతడు ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హనోకును పేరును బట్టి హనోక్ అను పేరు పెట్టాను. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నారు చూడండి. కయ్యను ఉన్నాడట, ఆయన ఎక్కడ ఉన్నాడట? కాపురం ఉన్నాడట. ఎక్కడ ఉన్నాడట? నోదు దేశంలో కాపురం ఉన్నాడట. తనకి భార్య ఉందట, కొడుకు పుట్టాడట, తన పేరు హనోక్ అంట. హనోక్ పేరు మీద ఆ హనోక్ పేరు ఒక ఊరికే పెట్టేశాడంట. చూడండి ఎంత ఆస్తిపరుడు. అంటే తన దేశాలు పట్టుకుని తిరగలేదు, ఒక చోట కాపురం ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తి కూడా ఉంది. సహోదరి సహోదరులారా ఆలోచించండి. మన దృష్టిలో మనం ఏమంటున్నామనంటే, దేశదిమ్మరంటే దేశాలు పట్టుకుని తిరిగేవాడు, వాడు కుటుంబం ఉండదు, ఏముండదో, చల్ల చెదిరైపోతా ఉంటాడని. కానీ మరి దేవుడు చెప్పించినా సరే కయ్యనికి ఆస్తి ఉంది, భార్య ఉంది, కొడుకున్నాడు, ఒక దేశంలో కాపురం ఉంటున్నాడు, స్థిరంగా ఉంటున్నాడు. మరి ఏంటంటే దేశదిమ్మరి అంటే? బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటంటే, ఒక్కసారి 16వ వచనం మళ్ళీ చదువుదాం. ఒకసారి చదువుదాం 16వ వచనం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి, ఒకసారి మళ్ళీ చదవండి బ్రదర్. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి చాలు బ్రదర్, చాలు. సహోదరులారు, ఎందుకు 3 సార్లు చదివించానో దయచేసి మీరు చదవమన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అక్కడ ఉందని ఆన్సర్. సింపుల్ గా ఒకసారి చూద్దాం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, జాగ్రత్తగా ఆలోచించాను. దేశదిమ్మరంటే దేశాలు పట్టుకుని తిరిగేవాడో, దేశదిమ్మరంటే కుటుంబం లేనోడో, దేశదిమ్మరంటే భార్య పిల్లలు లేనోడో, దేశదిమ్మరంటే ఆస్తి లేనోడో కాదట. ఎవడట? కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళిపోయి. ఎవడైతే దేవుని సన్నిధిని విడిచిపెడతాడో, ఎవడైతే దేవుని యొక్క మాటను విడిచిపెడతాడో, ఎవడైతే దేవుని దగ్గర ఉండడాన్ని విడిచిపెడతాడు, ఎవడైతే దేవుని యొక్క ఆరాధనకు వెళ్ళడానికి విడిచిపెడతాడో, దూరంగా వెళ్ళిపోతాడో, వాడే దేశదిమ్మరి. సహోదరి సహోదరులారా, కయ్యని దేశదిమ్మరిగా దేవుడు ఎందుకు శపించాడు అని అంటే, తన సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు, తన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. దేశదిమ్మరి అని అంటే దేశాలు పట్టుకుని తిరగడం కాదు సహోదరులారా. బైబిల్ ఇచ్చేది ఏంటంటే, దేశదిమ్మరి అంటే దేవుణ్ణి వదిలేసినోడు, దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోయినోడు అని అర్థం. సహోదరి, ఈ మాట ఎందుకు చెప్తానంటే, దేవుని సన్నిధి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అంశం మందసం గురించి ఉంది కాబట్టి, అసలు అక్కడ ఏమని చెప్తున్నాడో చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయము మందసాన్ని ఎలా తయారు చేయమంటున్నాడు, అసలు ఎందుకు తయారు చేయమంటున్నాడో చూసే ముందుకు ఒక మాట చదువుతాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను.
చాలు brother. చూడండి, ఇక్కడ దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. ఏమని? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపని. ఇప్పుడు చూడండి, ఈ రోజు విజయవాడలోనూ ఖమ్మంలోనూ అక్కడెక్కడ వర్షాలు వచ్చి చాలా మంది బాధలు పడుతుంది. ఒక సహోదరి కూడా ప్రార్థన చేశారు. బాధలు పడుతూ ఉంటుంటే ఒక ముఖ్యమంత్రి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆహార పొట్లాలు పంచిపెడుతుంటే వాళ్ళందరూ చేతులెత్తి దండం పెట్టి నువ్వు దేవుడు అయ్యా అన్నారు. ఎందుకు? వాళ్ళ మధ్యకి వచ్చినందుకు. నేను ఒక్కసారి ఒక గంట 2 గంటలు వచ్చి వెళ్ళిపోతాడు. ఒక ముఖ్యమంత్రి ఒక స్లమ్ ఏరియాలో మనం నివసించే ఒక పాకల్లోనో లేదా పాడైపోయినటువంటి మన ఇళ్లలోనో రమ్మని ఉండమంటే ఉంటాడా అంటే ఉండడం. ప్రెసిడెంటే ఉండడండి, ఒక మినిస్టరే ఉండడు, ఒక ఎమ్మెల్యే ఉండడు, ఎవరు ఉండరు. మనతో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. ఒక పేదవానితోనో ఒక దరిద్రంతో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. కానీ దేవుడు చూడండి, మహాకాశముల కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆయన, ఆకాశమే సింహాసనంగా చేసుకున్నటువంటి ఆయన అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. ఎవరితో ఉండడానికి ఇష్టపడుతుందండి? నేను వెళ్ళి వారి మధ్యలో నివసిస్తాను, నా పిల్లలతోనే ఉంటాను. చూడండి, దేవుడు తన సన్నిధిని ఎక్కడ తీసుకెళ్తాడు? తన పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడండి. నేను నా పిల్లల మధ్యలోనే నివసిస్తాను, నా పిల్లలతోనే ఉంటాను. కాబట్టి మీలాగా నాకు ఎలాంటి ఇల్లు కావాలో తెలుసా? మీరైతే సరంబి కట్టిన ఇల్లులో ఉండాలి, లేదంటే ఒక విల్లాస్ ఉండాలి, బంగ్లాస్ ఉండాలి, అపార్ట్మెంట్లు ఉండాలి, పెద్ద పెద్ద డాబాలు ఉండాలని కోరుకోవట్లేదు. కానీ దేవుడు కోరుకున్న ఎక్సలెంట్ పదం ఏంటంటే పరిశుద్ధ స్థలం అన్నారు. ఎందుకంటే నేను పరిశుద్ధిని కాబట్టి మీరు ఈ మానవ సంబంధమైన హస్తకృతాలయంలో నివసిస్తారో, లేదంటే చేతులతో నిర్మించబడినటువంటి పెద్ద పెద్ద ఇళ్లలో నివసిస్తారో, కానీ నేను నివసించాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన స్థలం ఒకటి ఉండాలి. నేను ఎక్కడ ఉండాలో తెలుసా? నా పిల్లల మధ్యలో ఉండాలని. ఇంకా ఒక మంచి మాట, ఎక్సలెంట్ మాట చెప్తున్నాను. లేవి కాండము 26వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. లేవి కాండం 26వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనయ్యును, మీరు నాకు ప్రజలై ఉందరు. చూడండి సహోదరులారా, దేవుడేమన్నా నేను వెళ్ళి వారి మధ్యలో నివసిస్తాను, ఇంకేం చేస్తాను? నేను మీ మధ్య నడుస్తాను. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు. నేను మీ మధ్య నడుస్తాను, మీ బాగోగులు చూస్తాను, నేను మీతోనే ఉంటానని దేవుడు ఆశపడుతుంటే, దేవుడు మన మధ్య నడవడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి దేవునితో నడవడానికి మనం ఇష్టపడుతున్నాం ఆలోచించండి. దేవుడు మన మధ్యలో ఉండడానికి, మనతో నడవడానికి ఇష్టపడుతున్నాడే. ఎంత అద్భుతమైన మాటలండి. మరి మనం దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నావా? అలా నడవడానికి ఇష్టపడినోడు ఎవరనండి? ఎవరు చెప్పండి? 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వాళ్ళు ఎవరు చెప్పండి సహోదరులారు? హనోకు గారు నడిచారండి 300 సంవత్సరాలు. ఏమండి, మనం జాగింగ్కో లేకపోతే ఎవరితోనైనా ఫ్రెండ్స్ తోనైనా కలవాలి, లేకపోతే నడవాలి, కొంచెం ప్రయాణం చేయాలి, ఏదైనా జర్నీ చేయాలి అని అంటే వాళ్ళ మాటలు మన మాటలు, వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు, వాళ్ళ క్రియలు మన క్రియలు సెట్ అయినాయి అనుకోండి, మ్యాచ్ అయినాయి అనుకోండి, అరే ఇంత నాకు బాగుందని కొన్ని రోజులు ప్రయాణం చేస్తాం. అది నడవడం కానివ్వండి, లేదా జీవిత ప్రయాణం కానివ్వండి. మరి దేవుడు హనోకు 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడంటే, దేవుని యొక్క మాటల హనోకు మాటలు దేవునికి నచ్చినాయి కాబట్టి 300 సంవత్సరాలు దేవునితో నడవగలిగాడండి. ఏమండి, 300 సంవత్సరాలు నడిస్తేనే కానీ దేవుని దగ్గరికి వెళ్ళలేదండి హనోక్ గారు. మనం ఈ రోజు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నడిస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతా ఉంటారా? పరలోకి వెళ్ళిపోతా ఉంటారా? సోదరులారా ఆలోచించండి. నేను వెళ్ళి వారి మధ్య నడుస్తాను, మరి నాతో నడిచేది ఎవరు? అందుకే ఏం చేస్తానంటే, నా సన్నిధి వాళ్ళ మధ్యలో ఉండాలనంటే ఏం చేయమంటాడంటే, ఇందాక నిర్గమకాండం 25వ అధ్యాయంలో నేను వారిలో నివసించండి, నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించండి, నేను నీకు కనుపరచు విధముగా. ఎక్కడ కనపరిచాడంటే అదే 26వ అధ్యాయం 30వ వచనంలో కూడా చూస్తే, పరలోకంలో చూపించిన దాన్నే భూమి మీద తయారు చేయమంటాడండి. ఏంటంట, మోషే గారికి పరలోకంలో ఏది చూపించాడో జాగ్రత్తగా ఈ పాయింట్ మళ్ళీ చివరిలో అడుగుతా. పరలోకంలో చూపించిన దానిని భూమి మీద తయారు చేయమంటున్నాడు. అది ఎలా తయారు చేయాలంటే నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలను. దేంతో చేయాలట మందసం? తుమ్మకర్రతో చేయాలి. జాగ్రత్తగా ఆలోచించండి. 1వ పాయింట్, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. చూడండి, జాగ్రత్తగా ఆలోచించి. దేవుడికి ఏమైనా బంగారం కొదువు అంటావా? వజ్రాలు కొదువు అంటారా? ఇత్తడి కొదువు అంటారా? వెండి కొదువు అంటారు? ఏం కొదువు లేదు కదండి. ఏమంటే డైరెక్ట్ ఇక్కడ మందసాన్ని డైరెక్ట్ బంగారంతో తయారు చేసేయచ్చు కదా. ఎందుకండి ఇవన్నీ? ఆయన ఇలా నోటి మాటతో పలికితే ఒక బంగారం పెట్టి వచ్చేస్తుంది కదా, ఒక మందసం వచ్చేస్తుంది కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? తుమ్మకర్రను తీసుకురావాలి, దాన్ని చెక్కాలి, చెక్కిన తర్వాత ఏం చేయాలంట? దాని చుట్టూ, దాని లోపల బయట కూడా బంగారం పొదిగించాలంట.
అదేంటిది చెక్క ఏంటి, దాని లోపల ఏంటి, బయట ఏంటి, బంగారం ఏంటండి ఇది? అసలు ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు చూడండి పాత నిబంధనలు మీరు ఏదైనా తీసుకోండి, అది ఖచ్చితంగా క్రొత్త నిబంధనలో నిజమైన స్వరూపంగా ఉంటుంది. ఇదంతా ఛాయ. ఒరిజినల్ ఎక్కడ ఉంటుందంటే క్రొత్త నిబంధన. పాత నిబంధనలు మీరు ఏదైనా తీసుకోండి, అందులో ప్రతిది కూడా యేసుప్రభు వారికి సాదృశ్యమే. అది మీరు ఏం తీసుకున్నా సరే, అది గొర్రె పిల్ల కానివ్వండి, ఎర్రని పేయి కానివ్వండి, మేకపిల్ల కానివ్వండి, లేదనంటే ఇత్తడి సర్పం కానివ్వండి, నిచ్చెన కానివ్వండి, ఏదైనా సరే యేసుప్రభు వారికి సాదృశ్యం. మరి మందసం అంటే ఏంటో చూద్దాం. మందసాన్ని ఎలా చేయమని, ఫస్ట్ తుమ్మకర్ర. ఎందుకు తుమ్మకర్ర కోరుకున్నాడు దేవుడు అంటే ఆలోచించండి. దేవుడు ఏం చెప్తే అది చేయాలి. తుమ్మకర్ర అంటే ఖచ్చితంగా తుమ్మకర్ర చేయాలి. లేదు నేను టేకి చేస్తాను, లేదా నేను జామ చేస్తాను, లేదంటే నేను బొప్పాయి కర్ర చేస్తానంటే దేవుని దగ్గర కుదరదు. ఖచ్చితంగా తుమ్మకర్ర అంటే తుమ్మకర్ర. దాని కొలత ఎంత చెప్పండి, ఖచ్చితంగా ఆయన చెప్పిన కొలతతోనే చేయాలండి. తుమ్మకర్ర ఎందుకనంటే ఆ తుమ్మ మూడు మీరు చూస్తే చాలా గరుకుగా ఉంటది. తుమ్మ ముళ్ళు ఉంటాయి, అది మనిషికి హాని చేసే విధంగా ఉంటది. ఇక్కడ తుమ్మకర్ర అంటే మానవత్వానికి సాదృశ్యం. జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటిది అంటే మనిషి యొక్క స్వభావం ఎలా, తన యొక్క బెరడు ఎలా ఉందంటే చెట్టు బెరడు గరుకుగా ఉంది, ముళ్ళుతో ఎదుటివానికి హాని చేసేలా ఉంది. మనిషి యొక్క స్వభావం కూడా అలాగే ఉందండి, గరుకుగా ఉంది, ఎదుటివానికి హాని చేసే విధంగా ఉంది. దాన్ని చెప్తున్నారు దేవుడు, తీసుకురమ్మన్నాడు తుమ్మకరని, దాన్ని చెక్కేయమన్నాడు. అంటే ఆ మానవ స్వభావంలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నింటినీ చెక్కేయాలి. బయట లోపల ఏం చేయాలంటే బంగారపు రేకులు దానికి చుట్టూ వేయాలండి. ఏంటి బంగారం అని అంటే, బంగారం అని అంటే అతి శ్రేష్టమైనది, అంటే దైవత్వానికి పోలిక. తుమ్మకర్ర అంటే మానవత్వానికి పోలిక. అందులో ఉన్నటువంటి బెరడును తీసేయాలి, వేస్ట్ని తీసేయాలి, ముళ్ళు తీసేయాలి, ఆ చెత్తను తీసేయాలి. తీసిన తర్వాత బంగారపు పొదగాలి, అంటే దైవత్వము. ఇందులో ఎవరు కనిపిస్తున్నారు అని అంటే, మానవ శరీరాకారాన్ని ధరించినటువంటి యేసుప్రభు. కానీ ఆయన పాపం లేదు, ఆ బెరడు లేదు, ముళ్ళు లేదు, అన్ని చెక్కేశాడు. చెక్కేసిన తర్వాత ఏమనుందంటే ఆయనకి లోపల బయట బంగారం. అంటే అర్థం ఏంటంటే దైవత్వం. యేసుప్రభులో ఏముందండి, దైవత్వం ఉంది. మానవునిగానే జన్మించాడు. ఇంకా ముందుకు వెళ్తే అందులో అసలు ఎలా చేయాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి మనం చూద్దాం. ఎలా చేయాలో చూస్తే ఇందాక మనం నేర్చుకున్న కొలతలు చెప్పాడండి. లోపల బంగారం, లోపల బయట బంగారం అని చెప్పాడు. అసలు అందులో ఏముంటాయి అని అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయము 4-5 వచనం తెచ్చేసి ఎవరైనా తీసినట్లయితే. అందులో సువర్ణ దుపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. నిబంధన మందసం ఉండెను. అందులో ఏమున్నాయి చూడండి. కంటిన్యూ చేయండి. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. చాలండి సోదరి సోదరులు చూడండి, ఆ మందసంలో ఏమున్నాయట. మొట్టమొదటిగా ఏంటంట, బంగారు గల మన్నా పాత్ర. రెండోది ఏంటంటే అండి, రెండోది ఏమున్నాయి అని అంటే చిగురించిన అహరోను చేతికర్ర. మూడోది నిబంధన పలకలను. జాగ్రత్తగా ఆలోచించాను, ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంట, బంగారు గల మన్నా పాత్ర. ఈ పాత్ర ఎలా ఉంది, బంగారం ఉంది. అందులో ఏముందంటే మన్నా ఉంది. మన్నా ఇజ్రాయెల్కి ఏమైందంటే ఆహారం అయింది. యేసుప్రభు వారు చెప్తారు, మీ పితరులు పరలోకం నుంచి వచ్చిన మన్నా తిని కూడా, ఆహారం తిని కూడా చనిపోయారు. కానీ నన్ను తిన్నవాడు, నా శరీరాన్ని తిన్నవాడు, నా రక్తం త్రాగినవాడు ఎప్పటికీ చనిపోడని చెప్తున్నాడు. బంగారం అంటే మరలా మీకు చెప్తున్నాను, దైవత్వము అంటే మందసంలో ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నాను. ఏముందని, బంగారు గల మన్నా పాత్ర. బంగారం అంటే దైవత్వం కలిగినట్టు యేసుప్రభు వారు, ఆయనలో ఏముందంటే మన్నా ఉంది. అందుకే చెప్తున్నాడు, అంటే ఆహారం ఉంది. నేనే జీవాహారమును. పాత నిబంధనలో అదంతా సాదృశ్యము, అదంతా ఛాయ, శరీర సంబంధమైనది. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేస్తే ఎవరైనా మందసం అంటే యేసుప్రభు వారు. ఆయన ఎలాంటి పాత్ర అంటే బంగారు పాత్ర, అంటే దైవత్వం కలిగినటువంటి ఆయన. ఆయనలో ఏముందంటే మన్నా ఉందంటే జీవాహారం ఉంది. పితరులు ఆ మన్నా తిని చనిపోయారు, కానీ యేసుప్రభు వారిని తిన్నవాడు ఎప్పటికీ చనిపోయాడు. అంటే ఆయన శరీరాన్ని, రక్తాన్ని, అంటే బాప్తిజం పొందిన తర్వాత రొట్టె ద్రాక్షరసం, ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె తీసుకుని మన్నా గల బంగారు పాత్ర అంటే ఎవరంటే మరలా యేసుప్రభు. రెండోది ఏంటంటే చిగురించిన అహరోను కర్ర. ఏమంటే నిబంధన మందసంలో దేవుడు తనకు సంబంధించినవి పెట్టుకోకుండా చిగురించిన అహరోను కర్ర ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే, ఈ మందసం లోపల ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అని అంటే, ఆ మూడు బారిపోయినటువంటి, అసలు ఆ మొలకెత్తడానికి, చిగురించడానికి అసలు ఆశలే లేవు. అలాంటి లేని
అహరోను గారి కర్ర నుంచి ఏమొచ్చిందండి? చిగురు వచ్చేసింది. ఆ రోజు వాళ్ళందరూ గొడవ పడిన తర్వాత దేవుడు చెప్తున్న సన్నిధికి రండి, మీరు అందరూ ఇలా చేయని, వాళ్ళ కర్రలు అక్కడ పెట్టమనగానే అహరోను గారి కర్ర ఏమైందండి? చిగురించింది. అంటే యేసుప్రభు వారి యొక్క లక్షణాలు చూడండి. మూడు బారిపోయినటువంటి మన జీవితాల్లో, బీడు బారిపోయినటువంటి మన జీవితాలు, ఈ భూమి కయ్యను చెప్పించినప్పుడు, క్షమించండి, ఆదామని చెప్పించినప్పుడు ఏమన్నాడు దేవుడు? ఇదిగో ఈ భూమి గచ్చ పొదలతోనూ ముళ్ళ పొదలతోనూ నిండిపోయింది, కష్టపడతావు, శ్రమ పడతావు. ఈ రోజు దేవుడు చేసే వ్యవసాయం అనేటువంటి ఈ భూమి అంటే మన శరీరము ఎలా ఉందంటే గచ్చ పొదలతోనూ ముళ్ళ పొదలతోనూ ఉండిపోయిందండి. ఇలాంటి దాంట్లో ఇది చిగురించడానికి ఆశలే లేనప్పుడు యేసుప్రభువు తన రక్తం ఇచ్చి మనకి బాప్తిస్మం ద్వారా మనం రక్షించినప్పుడు ఇప్పుడు ఏమవుతుందండి? చిగురించిన కర్ర మూడు బారిపోయిన జీవితాల్లో మరలా చిగురింప చేశాడు. అది దానికి సాదృశ్యం అహరోను గారు చిగురించిన కర్ర అండి. మూడోదిగా ఏమనంటే నిబంధన. ఒకసారి చదవండి, అక్కడ ఏముంది సహోదరులారు, చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 9:5 నిబంధన పలకను. చూడండి, నిబంధన పలకలు. జాగ్రత్తగా ఆలోచించండి, ప్రతి పాయింట్ జాగ్రత్తగా ఆలోచించి. నిబంధన పలకలు దేవుడు మోషే గారికి ఇచ్చి 10 ఆజ్ఞలు గల పలకలు ఇచ్చాడు కదండి. ఆ పలకలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మోషే గారికి ఒకసారి కోపం వస్తుందండి. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఈ పలకలు నేలకు తీసి నేలకేసి కొడుతున్నాడు. మనకు కూడా కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని ఏం చేయలేక, లేకపోతే మనం ఉడుకుముద్దానంతా ఏం చేస్తామంటే మనం కూడా నేలకేసి పగలగొడతాం. మన మొబైల్లో కూడా నేలకేసి పగలగొట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఇప్పుడు కాస్ట్ ఎక్కువైపోయిన వాళ్ళు ఎవరో దాన్ని నేలకేసి పగలగొట్టట్లేదు. మోషే గారి దేవుడిచ్చినటువంటి దేవుడు తన స్వహస్తాలతో చేవ్రాతతో రాసినటువంటి నిబంధన పలకల్ని విరక్కొట్టేశారు కదండి. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ద్వితీయోపదేశకాండం 10:2 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10:2. ద్వితీయోపదేశకాండం 10:2. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పాను. చూడండి ఎంత అద్భుతమైన మాటలంటే, ఆలోచిస్తే దేవుడు చూడండి ఎలాంటి రాయించాడు. మనబ్బా ఈ డైరెక్టర్ బలి చేసాడురా, పలానాడు బలి చేసాడు, బలి ఆలోచించాడు, ఇక్కడ మ్యాచ్ అయిందిరా అని అనుకుంటే, మనం బట్టల మ్యాచ్ అయితేనే ఆనందపడిపోతాం, ఏదైనా మ్యాచ్ అయిందంటే ఆనందపడిపోతాం, ఒక సంబంధం మ్యాచ్ అయిందంటే ఆనందపడిపోతాం. కానీ దేవుడు చూడండి ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం న్యూ టెస్టిమెంట్ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. చూడండి ఏంటంటే, నువ్వు పగలగొట్టేసావు మొదటి పలకని, ఇప్పుడు మరలా రెండో పలకలు నా చేతితో రాస్తున్నాను. ఈ రెండోసారి పెట్టినటువంటి పలకల్ని ఎక్కడ పెట్టాలి అంటే మందసంలో పెట్టాలి. సహోదరుల, మొదటి పలకలు పగలగొట్టబడ్డాయి అంటే అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని యేసుప్రభువు ఏం చేశారు? నెరవేర్చి కొట్టేశారు, పగలగొట్టేశారు. ఇప్పుడు ఆయనలో ఉన్నది క్రొత్త నిబంధన. ఇప్పుడు నిబంధన మందస్థంలో ఏమున్నాయి? పలకలు. మొదటి పలకలు లేవు, రెండో పలకలు ఉన్నాయి. యేసు ప్రభు దాంట్లో రెండో పలకలు అంటే అర్థమైన రెండో నిబంధన అంటే క్రొత్త నిబంధన ఉంది. మందసం అంటే ఏమనుకున్నాం? యేసు ప్రభు వారు. ఇంకా మనం చూస్తే ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతుంది ఏంటంటే, ఇంకా మనం చూస్తే జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నారు, ఈ నిబంధన మందసాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు చేత్తో పట్టుకోకూడదు. ఏదో ఇష్టం వచ్చినట్టు కాలుతో దండాలి, చేత్తో పట్టాలి, ఎలా చేయాలి, ఎలా మూయాలి అంటే భుజాల మీద మాత్రమే మూయాలి. కొన్ని సందర్భాల్లో దావీదు గారు చేసినటువంటి పొరపాటు కూడా ఏం జరిగిందనంటే, ఆయన పాపం ఏంటంటే దాన్ని ఏం చేస్తారంటే ఎద్దుల బండి మీద పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తారండి. అక్కడ ఒకసారి ఏం జరిగిందనంటే సందర్భం, ఎడ్లు కాలు జారుతున్నాయి. ఎక్కడ కాలు జరిగిందంటే నాగోను కళ్ళం దగ్గర. అసలు ఏమంటే కళ్ళం అంటే ఏంటి? చెరువు, మనకి వ్యవసాయం చేసే వాళ్ళు బాగా అర్థం అవుతుంది. కళ్ళం ఉంటది. కళ్ళం అంటే ఏంటి? అక్కడ వడ్లని పొట్టుని వేరు చేస్తారు. కళ్ళంలో ధాన్యం ఉంటది. బహుశా అంటే అక్కడ బైబిల్లో లేదు కానీ నేను చెప్తున్నాను, ఒకవేళ కళ్ళంలో అక్కడ ఆహారం చూసి ఒకవేళ ఇడ్లీ ఏమన్నా పొరపాటు పడచ్చు. ఏదేమైనప్పటికీ ఆ ఇడ్లీ యొక్క కాలు జారింది. వజ్జ అనేవాడు ఏం చేశాడనంటే పట్టుకున్నాడండి. భుజాల మీద మోయవలసినటువంటి మందసాన్ని చేత్తో పట్టుకుంటే ఏమైపోయాడు? వెంటనే యెహోవా అతను మొత్తిని కనుక అతను చనిపోయాడు. అది ఎక్కడ ఉంటుంది అంటే 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది, 6వ వచనంలో ఉంటుంది. అది మీరు ఫ్రీ అయిన తర్వాత చదువుకోండి. భుజాల మీద మాత్రమే ఎందుకు మోయాలి అని చెప్తున్నాడు అని అంటే, మందసం అంటే యేసు ప్రభు వారికి సాధ్యం. ఇందాక సహోదరులు రాజేష్ గారు ప్రార్థన చేస్తూ, అయ్యా మరి నీ కాడు మోయలాగిన మరి అందరినీ దీవించిందని చెప్పారు. యేసుప్రభు చెప్తున్నారు మత్తయి సువార్త 11:28-29 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులను ఎద్దకండి. మీరు ఏం చేయాలనంటే, మీరు నా కాడి మోయండి, అది చాలా సులువుగాను
తేలిగ్గానే ఉంటదని చెప్పి, చాలా సులువుగా ఉంటాయి. అంటే వాళ్ళందరూ యాజకులందరూ ఏం చేశారండి, వాళ్ళ భుజాల మీద మందసాన్ని మోసారు. ఇప్పుడు కొత్త నిబంధనలు చెప్తాను, మనం ఎవరమో రాజులేని యాజకులం, మన రాజులం యాజకులు. మనం ఏం చేయాలంటే మన భుజాల మీద యేసుప్రభు వారి కాడిని మోయాలి, యేసుప్రభుని మోయాలి. అంతేగాని ఆయన ముట్టుకోవడం అంటే, చేతితో ముట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన దూషించినట్టు, అవమానించినట్టు, హింసించినట్టు పరిచయాలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు చేసినట్టు. వాళ్ళ భుజాల మీద మోయాల్సింది పోయి ఆయన్ని చేతితో ముట్టుకున్నారు. సహోదరి సహోదరులు, ఈ రోజు నువ్వు నేను కూడా యేసుప్రభుని అవమానిస్తామా, ఆయన నామాన్ని అవమానిస్తామా, ఆయన సేవను అవమానిస్తామో చూసుకోండి. మన భుజాల మీద మోయాలి. ఎవడైతే భుజాల మీద మోయలేదో, టచ్ చేశాడో, ఆయన నిందించాడో, ప్రభువుని నిందించాడో, వాడు ఖచ్చితంగా మరణపాత్రుడు అవుతాడు. వచ్చే ఎలా అయ్యాడో అలాగే. సహోదరులారా, దీని గురించి ఇంకా ముందు మనం నేర్చుకోవడానికి అసలు నిబంధన మందసం ఎక్కడెక్కడ ఎలా రాయబడింది, ఎలా ఏమేం దానికి చేశారని అంటే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో, 10వ వచనం నుంచి చదువుకుందాం. అక్కడ ఏం జరిగిన సంఘటన అని అంటే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఇశ్రాయేలీయులు అందరూ, ఈలోపు ఎవరైనా తీయని ఒక మాట, ఇశ్రాయేలీయులు అందరూ ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి అడ్డుగా ఒకటి వచ్చిందండి. ఫస్ట్ ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి అడ్డుగా ఏమొచ్చిందండి, ఎర్ర సముద్రం వచ్చింది. దేవుడు దాన్ని 2 పాయలుగా చీల్చాడు. అలాగే మరి ఎక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. అక్కడ ఏం జరిగిందని అంటే, వీళ్ళు వెళ్తుంటే దారిలో యోర్దాను నది అడ్డం వచ్చిందండి. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 10వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనం ఒకసారి చదువుదాం, తర్వాత 13 నుంచి చదువుదాం. వారితో ఇట్లా నేను సర్వలోక నాథుని నిబంధన మందసము మీకు ముందుగా ఎర్దోనును దాటబోచున్నది గనుక జీవం గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియో, ఆయన 13 నుంచి చదవండి. సర్వలోక నాథుడకు యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు అరకాళ్ళు ఎర్దోను నీళ్లను ముట్టగానే, ఎర్దోను నీళ్లు అనగా ఎగువ నుండి 6 నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది. ఇప్పుడు ఎదుట ఒక సమస్య ఎదురైంది వాళ్ళకి. మనం చెప్తా ఉండగానే ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్నట్టుగానే అక్కడ మొదట ఇజ్రాయేలీలకి ఏమైందంటే, వెనకాల చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. అలాగే ఇప్పుడు యాజకులు ఇజ్రాయేల్ అందరూ నడుస్తున్న ముందు ఏముందని, యొర్దాన్ ఉంది. యొర్దాన్ నది అడ్డు వచ్చింది. అప్పుడు ఏం చెప్తానంటే, నిబంధన మందసం మీకు ముందుగా యొర్దాను దాటుతుంది. అంటే ఎదుటిగా మనకు ఒక సమస్య ఉన్నప్పుడు, మన సమస్య కంటే ముందు నిలబడేవాడు ఎవరో తెలుసా, దేవుడు. యేసుప్రభువు కూడా ఒకసారి ధోనిలో ఆయన పడుకున్నప్పుడు వాళ్ళందరూ అంటారు, ప్రభువానికి చింతలేదా, మేము మునిగిపోతున్నాం అంటే, యేసుప్రభువు ఎక్కడ పడుకున్నారట, అమరము. అమరము అని అంటే బోట్ లో కానీ, ధోనిలో కానీ, షిప్ లో కానీ ఇంజిన్ ఉండే పార్ట్ అండి. అంటే మెయిన్ పార్ట్ అదే. అమరము అని అంటే ఇంజిన్ ఉండే పార్ట్ అదే. బోటుకి కానీ, పడవకు కానీ, లేదనంటే పెద్ద పెద్ద ఓడలకు కానీ ప్రమాదం ముందుకు వస్తే మొట్టమొదట పగిలిపోయే ప్రాంతం ఏంటో తెలుసా? ఇప్పుడు మన బైక్ కి ఫాస్ట్ గా వెళ్ళిపోయి కారును గుద్దేశాం అనుకోండి, మొదట ఏం పగిలిపోతే హెడ్ లైట్ ఫ్రంట్ సైడ్ పగిలిపోద్ది. సో అలాగే ఈ అమరము ఏదైతే ప్రమాదం వస్తుందో మొట్టమొదటిగా పగిలే ప్రాంతం అమరము. ఆ రోజు ఏదైనా ఒకవేళ దానికి ప్రమాదం వస్తే మొదటగా ఎవరికి తగలాలి, యేసుప్రభువుకి తగలాలి. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్న నిబంధన మందసము మీకు ముందుగా వెళ్తుంది, మీరు భయపడద్దు, ధైర్యానికి వెళ్తుంది. 13వ వచనం నుంచి, సర్వలోకనాథుడికి యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరికాళ్ళు యొర్దాను నీళ్లను. వాళ్ళ సమస్య ఏంటండి, యొర్దాను అడ్డు వచ్చింది. ఎప్పుడైతే తమ భుజాల మీద మందసాన్ని పెట్టుకుని వాళ్ళ అరికాలు నీటి మీద మోపారో, యొర్దాను 2 పాయలు అయిపోయింది, ఆరిన నేల మీద నడిచారు. సహోదరి సోదరులు, మన భుజాల మీద కూడా యేసుప్రభువుని పెట్టుకుని మన ఎదురుగుండా ఏ సమస్య వస్తే ఆ సమస్య మీద కాలు పెడతామో అది 2 ముక్కలు అయిపోతుంది. సహోదరి సోదరులారు, నిబంధనకి సాదృశ్యం, నిబంధన మందసానికి సాదృశ్యం యేసుప్రభువు. ఆయన భుజాల మీద మోయాలి యాజకులుగా మనం. అది ఏ సమస్య అనే రానండి, మనం వెళుతున్న దారిలో దేవుని పని చేస్తున్నప్పుడు ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే అది 2 ముక్కలుగా అయిపోవాల్సిందే. ఇంకా మనం చూస్తే అసలు నిబంధన మందసం ఉన్నటువంటి శక్తి మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం సహోదరులారా ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ మన సందర్భం మనం చూస్తే, ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు అటువైపున ఫిలిస్తీన్లు కొన్ని లక్షల మంది బారులు తీరున్నారండి. వాళ్ళ దండు ఇశ్రాయేలుకి ఎదురైపోయారు. వీళ్ళు భయపడుతున్నటువంటి సందర్భంలో అక్కడ జరిగిన సంఘటన చూద్దాం. 5వ వచనం చదువుదాం. యెహోవా నిబంధన మందసము
దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనినిచ్చినంతగా గొప్ప కేకలు వేసిరి. అవును సహోదరులారా, ఏం చేశారట? ఎప్పుడైతే వీళ్ళకి ఫిలిస్తీన్ చూసి భయపడ్డారో, ఒకప్పుడు ఫిలిస్తీన్ చూసి భయపడ్డారు, ఒకప్పుడు గొల్యాతుని చూసి భయపడ్డారు, ఒకప్పుడు వేరే వేరే సైన్యాన్ని చూసి భయపడ్డారు, ఇప్పుడు కూడా ఫిలిస్తీన్ చూసి భయపడుతున్నప్పుడు వీళ్ళకి ధైర్యం ఎప్పుడు వచ్చిందంటండి? ఇప్పుడు మనం కూడా మన చిన్నప్పుడు ఎవరైనా మనల్ని ఎవరో కొట్టారనుకోండి, స్కూల్లో కానీ బయట కానీ, మా అన్నని తీసుకొస్తే, మా నాన్న తీసుకొస్తానని మనం వాళ్ళు తీసుకుని వెళ్ళినప్పుడు మనకి ఎలా వచ్చేసి, అబ్బా మా అన్నయ్య వచ్చాడు, మా నాన్న వచ్చాడని ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయేల్ సైన్యం భయపడిపోతుంది ఫిలిస్తీన్ చూసి. కొన్ని లక్షల మంది సైన్యం అక్కడ ఎదురుగా ఉన్నారు, భయపడిపోతుంది. భయపడిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందని అంటే, దేవుని నిబంధన మందసాన్ని ఎప్పుడైతే సైన్యంలోకి తీసుకొచ్చారో, దండులోనికి రాగా ఇజ్రాయేల్ అందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్పలు కేక వేసిరి. వాళ్ళ సంతోషం, వాళ్ళ కేక ఎలా ఉందంటే, భూమి ప్రతిధ్వనించిందంటే శబ్దం చూడండి ఎలా రాశాడంటే దేవుడు. ఆ మాటను చూస్తే మనం ఇన్స్పైర్ అవ్వాలండి. భూమి ప్రతిధ్వనించడమే. ఇటు ఇశ్రాయేలీయులు వాళ్ళ కేకలేస్తే భూమి సౌండ్ రీసౌండ్ వచ్చిందంట. భూమి రీసౌండ్ రావడం ఎప్పుడన్నా మీరు చూసారా అంటే ఇక్కడ చూసారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి బలమే మందసం, దేవుని సన్నిధి, దేవుడు వారితో ఉన్నట్టు. అందుకే వాళ్ళు ఫిలిస్తీన్లు ఏం చేస్తారు చూడండి. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని 6వ వచనం, ఆ కేకలు విని హెబ్రీల దండులు ఈ గొప్ప కేక ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకుని చూడండి, జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని, అయ్యో మనకు శ్రమ. చూడండి, మందసమును చూస్తే ఫిలిస్తీన్లకి ఏమైపోయింది, జడిసిపోయారట. ఏమన్నారండి? దేవుడు దండులోనికి వచ్చిన దెబ్బకి దేవుడు గుర్తొచ్చాడండి. ఏమన్నారు? అప్పటి వరకు వాళ్ళ దేవుడే. కానీ ఎప్పుడైతే మందసం వచ్చిందో దేవుడు వాళ్ళ నోటి చేత పలికించినటువంటి మాట, అమ్మో దేవుడు దండులోనికి వచ్చేసాడని జడిసిపోయారు. దెబ్బకి దేవుడు గుర్తొచ్చాడు, అయ్యో మనకు శ్రమ. సోదరులారా, ఎప్పుడైతే మన చుట్టూ శత్రువులు ఉన్నారు, సమస్యలు ఉన్నాయో, పరిస్థితులు బాగాలేవో, అలాంటప్పుడు ఈ మందసాన్ని ఎప్పుడైతే తీసుకొస్తామో భూమి ప్రతిధ్వనించినంత శబ్దం చేసేంత ధైర్యం మనకు వచ్చేస్తాను. అందుకే మీ హృదయములను కలవరపడనీయకండి అని యేసుప్రభువా, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడవద్దు. అందుకే యేసుప్రభువు వారు పుట్టే ముందుగానే కూడా లోకాన్ని అంతటికీ సంతోషకరమైన వార్తను తీసుకొచ్చినప్పుడు దేవదూత ఏమంటుంది? భయపడకుడి. యేసుప్రభువు వారు కూడా ఇక్కడ చూడండి, ఆయనకి సాదృశ్యం, జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని అయ్యో మనకు శ్రమ. సహోదరులారా, ఈ మందసం గురించి ఆ రోజు ఫిలిస్తీన్లు ఎదుట ధైర్యం తెచ్చుకున్నటువంటి ఇజ్రాయేలీల తర్వాత యుద్ధంలో గెలవడం జరుగుతుంది. ఈ మందసం గురించి మీరు తర్వాత ఫ్రీ అయిన తర్వాత చదువుకునే సమయం లేదు కాబట్టి ఎప్పుడైనా ఫ్రీ అయిన తర్వాత మనం చెప్పుకుందాం. ఏలీ గారు అదే అధ్యాయము 18వ వచనంలో ఈ ఫిలిస్తీన్ల చేత పట్టబడుతుంది మందసం. ఆయన వచ్చి ఏలీ గారి దగ్గర, అయ్యో మందసం పట్టబడింది అనగానే, మందసం అనే మాట వినగానే అప్పటి వరకు దేవుని సేవ చేసినటువంటి ఆయనకి బాధ కలిగి, అమ్మో దేవుని సన్నిధి, దేవుడు ఇలా జరిగిందని వెంటనే తన కింద పడిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగిందండి. మనకు తెలిసినటువంటి ఊరియా గారు, దావీదు ఎల్లవయ్యాని కొత్తగా పెళ్ళైందని భార్యతో ఎంజాయ్ చేసి సుఖించు, భోజన అన్నపానములు తీసుకొని అనగానే అక్కడ ఒక ఎక్సలెంట్ మాట చెప్తారండి. మీరు ఫ్రీ అయిన తర్వాత చదువుకొని నోట్ చేసుకోండి. 2 సమూయేలు గ్రంథం రికార్డ్ అవుతుంది కాబట్టి తర్వాత అన్న చూసుకోండి. 11వ అధ్యాయం 11వ వచనం, 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు. మహారాజుతో చెప్తున్నాడు, వెళ్ళి దావీదు మహారాజు అంటున్నాడు, ఊరియాతను వెళ్ళి ఎంజాయ్ చేయి అని అనగానే నగర ద్వారం దగ్గర, గేటు దగ్గర పడుకుంటున్నాడు ఆయన, ఒక సైనికుడు. దావీదు గారి దగ్గర ఉన్నటువంటి ఎక్సలెంట్ సైన్యంలో, ఒక మంచి సైన్యంలో ఆయన ఒకడు. అలాంటి ఈయన ఒక మాట చెప్తాను, మందసమును ఇజ్రాయేల్ వారు, యూదా వారు మీరందరూ, మందసం ఎక్కడ ఉంది? టెంట్ లో ఉండగా నేను వెళ్ళి నా భార్యతో సుఖించడం ఇది సమయమా? మందసం గురించి ఆలోచించింది. ఆయన పలికిన మాటలో మొట్టమొదటి మాట, ఊరియా గారు వెళ్ళి పలికిన మాటలో ఏ మాట ఉందో తెలుసా? మందసం టెంట్ లో ఉండగా నేను ఎందుకు ఇంటికి వెళ్ళాలి అని బాధపడుతున్నాడు అన్నట్టు. అందుకే దేవుడు మా ఊరియని ఏమనండి, నీతిమంతుడు అలాంటి వ్యక్తిని చంపినందుకు దేవుడు శిక్ష చేశాడు దావీదు గారికి. అలాంటి మందసం కోసం వాళ్ళు ఆలోచించడం జరిగింది. ఏలీ గారు, ఊరియా గారు, అనేకులు, దావీదు గారు, ఓబేదెదోము. దీనికి వాల్యూ ఫిలిస్తీన్లకు అర్థం కాలేదు, ఇజ్రాయేల్కి అర్థం కాలేదు. ఓబేదెదోములు ఇంట్లో ఎప్పుడైతే 3 నెలలు ఉందో తన ఐశ్వర్యవంతుడు అవడం చూసి దావీదు గారు అప్పుడు అర్థమయ్యి, అమ్మో మందసంలో ఐశ్వర్యం కూడా ఉంది. యేసుక్రీస్తులో ఏమున్నదండి? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుప్రభువు వారి దగ్గర ఉన్నాయి. అలాంటి యేసుప్రభువు వారి దగ్గరని, అలాంటి మందసాన్ని దావీదు గారు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు. ఈ రోజు క్రీస్తుని నీ ఇంట్లో, నా ఇంట్లో, ఈ హృదయంలో పెట్టుకున్నామా లేదా సహోదరులారా? ఆలోచించండి. ఇంకొక
ఇంకొక సందర్భం మొదటి సమయాల గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే ఈ మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకెళ్లి వాళ్ళ దేవత అయినటువంటి దాగోని ఎదురుగుండా పెడతారు సార్. దాగోని ఎదురుగుండా పెడితే అక్కడ ఏం జరిగిందంటే 5వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో, అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలం మందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. వాళ్ళ దేవత, వాళ్ళ ఆరాధ్య దేవత, ఇదే మా దేవుడు, ఇదే మా దేవత అనుకుని పెట్టుకున్నాడు. దాగోను ముందు మందసం పెడితే ఈ మందసం ముందు ఏమైపోయిందట, బోర్ల పడిపోయిందంట. మళ్ళీ దాన్ని లేపి నిలబెడతారు. లేపి నిలబడిన తర్వాత దాగోని యొక్క తలయు 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాడి మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోని యాజకులేమి, దాగోని గుడికి వచ్చేవారేమి నేటి వరకు ఎవడును దాగోని యొక్క గుడి గడపను త్రొక్కట్లేదు. చూడండి, దాగోనేంటి సోదరి అన్యుల యొక్క దేవతలు ఏంటి, దేవుళ్ళు ఏంటి, ఎవడైనా సరే మందసం ముందు ఏమైపోలే, బోర్ల పడాలి, ముక్కలు అయిపోవాలి. ఈ సమస్య ఎంత పెద్దదైనా కదా సోదరులారా. ఒకవేళ మన సమస్య, చిన్న ఎగ్జాంపుల్తో మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఒక సమస్య మన దగ్గర ఒక కొండ లాంటి సమస్య ఉందనుకోండి. జేసీబీ వచ్చింది ఉదాహరణ, బుల్డోజర్ వచ్చింది. కొండ ఫస్ట్ చూసిన అవుతుంది, ఏంటి నువ్వు ఎంత ఉన్నా బుడ్డగడి నా ముందు నువ్వేం చేయగలవు నన్ను అనుకుంటుందండి. మనం అంత పెద్ద కొండ ఏం చేయగలం, కానీ పని స్టార్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత అంత పెద్ద కొండని కూడా ముక్కలు చేయగలిగినటువంటి శక్తి జేసీబీ ఉంది. దాన్ని ఆపరేట్ చేసేవాడు జేసీబీ ఆపరేటర్. సోదరులారా, ఒక కొండ లాంటి సమస్య ఉంది, మనం నిలబడ్డాం. మనల్ని ఆపరేట్ చేసేవాడు ఎవరనంటే దేవుడు. ఎప్పుడైతే సమస్యని దాన్ని మనం దేవునికి మనం చోటిస్తామో సమస్యను తునాతనుకలుగా ముక్కలుగా చేయగలిగినటువంటి శక్తి దేవునికి ఉంది. సోదరులారా, మందసం అంటే సాదృశ్యం ఎవరు? యేసుప్రభు. ఈ సమస్య ఉన్నప్పుడు దాగోని ముక్కలు అయిపోయింది. ఆయనతో చెప్పు సోదరులారా. ఇంకా చివరిగా సమయం అవుతుంది, ఇంకా మనం ముందుకెళ్ళి ముగించుకున్నాం. రెండు సందర్భాలు మనం చూద్దాం. అసలు ఈ మందసానికి ఉన్నటువంటి ఇంకొక పేరేంటో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. బయలుదేరి కెరేబులు మధ్య నివసించుచు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసము అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై. చూడండి, జాగ్రత్తగా ఆలోచన. ఇందులో ఒక మంచి మాట ఉందండి. ఏమనుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా అను నామము పెట్టబడిన నిబంధన మందసము. మందసంకి ఏం పేరు పెట్టాడంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అండి. దేవుడు తన పేరుని ఎవరికైనా ఇస్తాడా, తన మహిమని ఎవరికైనా ఇస్తాడంటే ఇచ్చాడట. దేనికి ఇచ్చాడు? యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు పెట్టారు మందసానికి. మందసంకు ఉన్న ఇంకొక పేరు ఏంటండి? సైన్యములకు అధిపతి యెహోవా. జాగ్రత్తగా ఇది మీరు గుర్తు పెట్టుకుని కరెక్ట్ గా యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితివి. చాలండి. మనుషులకి ఏమి ప్రత్యక్షపరచాలి? నీవు నాకు అనుగ్రహించిన నీ నామము. జాగ్రత్తగా చూస్తే, నీవు నాకు అనుగ్రహించిన నీ నామం అంటే నీ పేరు నాకు పెట్టావు, అది ప్రజలకు ప్రత్యక్షపరిచావు. యేసుప్రభువారికి ఏం పేరు పెట్టాడు తండ్రి అనేటువంటి దేవుడు? ఆయన పేరు పెట్టండి, యెహోవా అనే నామం యేసుప్రభువారికి ఉంది. అక్కడ ఏముంది? మందసానికి ఏం పేరు ఉందండి? ఇందాక అనుకున్న సైన్యములకు అధిపతికి యెహోవా అని పేరుంది మందసానికి. ఇక్కడ యేసుప్రభువారికి ఉన్న పేరేంటి? నీవు నాకు అనుగ్రహించిన నీ నామము, నీ పేరే నాకు పెట్టావు. అంటే యేసుప్రభువారికి ఉన్నటువంటి ఇంకో పేరేంటంటే యెహోవా అని పేరు పెట్టాడట. సోదరులారా, ఇంకా మనం చూస్తే ఇంకా చివరిగా ఒక అద్భుతమైనటువంటి ఒక రెఫరెన్స్ కూడా మనం చూద్దాం. నిబంధన మందసాన్ని తయారు చేసినప్పుడు ఏమేమి ఉన్నాయో చెప్తున్నప్పుడు నిర్గమకాండం 25వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయం 19వ వచనం. 25వ అధ్యాయం 19వ వచనం నిర్గమకాండం. ఈ కొనను ఒక కెరేబును, ఆ కొనను ఒక కెరేబును చేయవలెను. చాలు సోదర. ఒక మందసం మీద ఏం పెట్టమనండి? ఈ చివరన ఒక కెరూబు, ఈ చివరన ఒక కెరూబు. రెండు వైపులు ఏమన్నా 2 కెరూబులు అంటే ఏంటి? దేవదూతలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించాలి. కెరూబులు అంటే దేవదూతలు. బాగా ఆలోచించండి.
ఇటువైపున ఒక కెరూబు, ఇటువైపున ఒక కెరూబు, ఇటువైపున ఒక దేవదూత, ఇటువైపున ఒక దేవదూత. అదే మైండ్ లో పెట్టుకుని యోహాను సువార్త 20 అధ్యాయం 12 చూద్దాం. యోహాను సువార్త 20 అధ్యాయం 12. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహమున ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. చాలండి, చూడండి. యేసు ప్రభువుని చనిపోయినప్పుడు సమాధి చేసినప్పుడు ఆయన దేహం దగ్గర ఏమన్నాయంట? 2 దేవదూతలు ఎక్కడెక్కడ ఉన్నాయట? తల వైపున ఒకడును, కాళ్ళ వైపున ఒకడును. అక్కడ మందసం మీద ఎక్కడెక్కడ ఉన్న కెరూబులు? అక్కడ మందసం మీద ఒకవైపు ఒకటి, ఒకవైపు ఒకటి, ఆ ఎండ్లో ఒకటి, ఈ ఎండ్లో ఒకటి. ఇక్కడ మందసం అంటే యేసు ప్రభువు అని చెప్పుకున్నాం. ఇక్కడ యోహాను సువార్తలో ఏం చెప్తున్నారు చూడండి. అంటే ప్రతిదీ ఎంత ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి చూడండి. తల వైపున ఒకడును, కాళ్ళ వైపున ఒకడును, 2 కెరూబులు ఉన్నాయి, 2 దేవదూతలు ఉన్నారని అంటే చూడండి. మందసం అని అంటే ఎవరో కాదు, మోషే గారికి చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాడండి దేవుడు. ఏం చెప్పాడు అని అంటే, ఇదిగో నీకు పరలోకంలో చూపిస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ తయారు చేయ అంటే పరలోకంలో ఉన్నదాన్ని ఏం చేశాడు? భూమి మీద తయారు చేశాడు. అంటే పరలోకం నుంచి మందసం ఎక్కడికి వచ్చింది? మోషే గారు చూపించినట్టుగా చేశాడు. ఎక్కడికి వచ్చిందని? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది మందసం. మరి ఈ మందసం ఎక్కడికి వెళ్ళిపోయింది? మరలా చూస్తే ప్రకటన గ్రంథం 11 అధ్యాయం 19. ప్రకటన గ్రంథం 11 అధ్యాయం 19. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములలో కనబడెను. చాలండి, సూపర్ అండి, దేవుని స్తోత్రం. పరలోకం నుంచి చూశాడు, మోషే గారికి చూపించాడు. పరలోకంలో ఉంది, అది భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి ఉన్నటువంటి మనసు మరలా ఎక్కడ చూస్తున్నాడంటే పరలోకంలో చూస్తాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామండి? పరలోకం నుంచి వచ్చాం. మరలా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. యేసుప్రభువు పరలోకం నుంచి వచ్చాడు భూమి మీదకి, మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. నేను తండ్రి వద్దకు ఎక్కిపోయాను, నేనే, ఇంకెవరు రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళే బాధ్యతలుగా ఉన్నాం. సోదరి సోదరుల, పరలోకం నుంచి వచ్చాం, పరదేశులము పరవాసులము. మనం భూమి మీద ఉంటాం, తాత్కాలికంగా కొన్ని రోజులు ఉంటాం. మరలా ఎక్కడికి వెళ్ళండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మందసం పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది, భూమి మీద పరలోకంలోకి వెళ్ళిపోయింది. యేసుప్రభువు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు, భూమి నుంచి మరలా పరలోకం వెళ్ళిపోయాడు. మనము కూడా పరలోకానికి వెళ్ళాల్సిన వంటి వాళ్ళమై ఉన్నాము. ఎప్పుడు తెలుసా? దేవునికి ఇష్టలుగా బ్రతికినాం. చూడండి, ఈ నిబంధన మందసంతో యాజకులకి ఎలాంటి సంబంధం ఉందంటే, భుజాల మీద మోయేవారుగా ఉన్నారు. వాళ్ళ సమస్యల ముందు వాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు. సైన్యము వాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు. దావీదు గారి ఇంట్లో పెట్టుకున్నారు. ఈ రోజు యేసుక్రీస్తుని నువ్వు భుజాల మీద మోస్తున్నావా? దావీదు గారి ఇంట్లో పెట్టుకున్నట్టు, ఓబేదోదోము ఇంట్లో పెట్టుకున్నట్టు నీ ఇంట్లో యేసుక్రీస్తుని పెట్టుకున్నావా? నీ భుజాల మీద యేసుక్రీస్తుని పెట్టుకున్నావా? నీ సైన్యంలో, సంఘంలో యేసుప్రభువుని పెట్టావా? యేసుక్రీస్తు లేని సంఘాలు ఏమున్నాయి చెప్పండి? క్రీస్తు లేని సంఘాలు అసలు ఏంటో ఏమవుతుందండి? క్రీస్తుని ముక్కలు ముక్కలుగా చేస్తే, ఏదైనా బ్రతికున్నటువంటి ఒక మొక్కను కానీ, జంతువుని కానీ, పక్షుల్ని కానీ, మనిషిని కానీ ముక్కలు చేస్తే చచ్చిపోతుంది. సహోదరి సహోదరులారా, యేసుప్రభువు లేని, శిరస్సు లేని సంఘము అది క్రీస్తు సంఘమే కాదు సహోదరి, అది ఇందులో జీవమే లేనిది. మరి అలాంటి మందసముతో, అలాంటి యేసుక్రీస్తుతో ఎలాంటి బంధం ఉంది నీకు? ఆయన ప్రభువుగా స్వీకరించావా? ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు ఈ కాల్లో కానీ, మీ కుటుంబాల్లో కానీ, మీ బంధువులు, స్నేహితులు కంటే ఈ రోజు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించండి. మందసంతో ఎలాంటి బంధం ఉండాలి? యేసుక్రీస్తు ఎలాంటి బంధం ఉండాలి? ప్రభువుగా స్వీకరించమని చెప్పండి. పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం రక్షణ పొందమని చెప్పండి. సహోదరి సహోదరులారా, మరి ఎంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నన్ను ఫాలోఅప్ చేస్తూ నా గురించి మరి తెలుసుకుని, మరి నన్ను మరి కాల్లో యాడ్ చేసినటువంటి మరి సహోదరులు, మరి ఏసన్న గారికి, మరి సునందన్ బ్రదర్ గారికి, నడిపిస్తున్నప్పుడు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మరి రాజవర్ధన్ గారికి కూడా చాలా సంతోషం. మరి దేవుడు చాలా సంవత్సరాల తర్వాత దేవుడు మరలా సహోదరులతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. సహోదరులారా, మరి ఇక్కడ వరకు రికార్డింగ్ స్టాప్ చేయండి. సంతోషం. అయితే నా గురించి